అందరికీ నమస్కారం. ధాత్రి భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఈ వీడియోలో మేషరాశి వారికి ఆగస్టు మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది రాశి వివరాలు తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణిస్తారు. అలాగే మీ పేరు గనక ఇలా చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో మొదలైతే ఈ రాశి వివరాలు మీకు కూడా వర్తిస్తాయి. ఈ నెలలో మీరు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. విశేషమైనటువంటి పురోగతిని సాధిస్తారు. బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఈ నెలలో మీరు కొన్ని పనుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. అలాగే ఉద్యోగ దృక్పథంతో చూసినట్టయితే 10వ ఇంటి అధిపతి శని తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉండడం మీ కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు. పగలు రాత్రి లేకుండా పనిచేస్తారు. పని మీద చాలా శ్రద్ధ వహిస్తారు. సకాలంలో మీ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల విషయం చూస్తే ఈ జన్మచాట్లో 5వ ఇంట్లో బుధుడు శుక్ర గ్రహాల ఉనికి మంచి విద్యార్థిగా మిమ్మల్ని నిలబెడుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుంటారు, గుర్తుంచుకుంటారు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీకు విజయం లభిస్తుంది. కుటుంబ విషయాన్ని గమనిస్తే బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నతి నెలకొంటుంది. 2వ ఇంటి అధిపతి శుక్రుడు బుధగ్రహంతో కలిసి 5వ ఇంట్లో ఉండడం దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెలువరిస్తుంది. పరస్పర ప్రేమ పెరుగుతుంది. 2వ ఇంట్లో కుజుడు కూడా మనకి ఉండడం బృహస్పతితో పాటు దీనివల్ల ఏంటంటే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం, కొత్త భూమిని కొనుగోలు చేయడం చేస్తారు. మీ ప్రేమ విషయాలకు పెద్దల మద్దతు లభిస్తుంది. అందరి ఆశీస్సులతో మీ వివాహం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న చికాకులు, అడ్డంకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా వాటిని కలిసి మీరు సంస్కరించుకుంటారు. శుక్రుడు వంటి అలాగే బుధుడు వంటి గ్రహాలు 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమ జీవితాన్ని మరింత తీయగా చేస్తాయి. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళడం, సినిమా, షికారు, భోజనం ఇలాంటి వాటితో మీ కార్యకలాపాలతో మీ సమయాన్ని గడుపుతారు. అందరితో ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే మీ ఇష్టపడ్డ వారికి మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చక్కగా బోధించగలుగుతారు. మీ మధ్య సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి విషయం చూస్తే ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 11వ ఇంటిని చూస్తూ ఉంటారు. మీ జన్మ చార్ట్ 5వ ఇంట్లో కూర్చుని తిరోగమన శని నెల మొత్తం ఉండడము దీని కారణంగా డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు మీరు చేయడం, ఆ ప్రయత్నాల వలన ఎంతో కొంత మీ పని ముందుకు వెళ్ళడం, కొంత డబ్బు సంపాదించడం జరుగుతుంది. ఆదాయాలు మంచిగా మెల్లిమెల్లిగా మీకు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ కూడా మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కుజుడు బలమైన స్థానంలో ఉండడం, 2వ ఇంట్లో ఉండడం దీనివలన ఏంటంటే ఆగస్టు 26 తర్వాత మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం దీనివలన ఆరోగ్యం మెల్లిగా కుదుటపడడానికి ఆస్కారం ఉంది. మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీ జన్మచార్ట్ యొక్క 10వ ఇంట్లో కూర్చున్నటువంటి తిరోగమన శని యొక్క అంశం వలన ఆరోగ్య సమస్యలు మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మరి మీరు పిల్లల వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీ సర్కిల్లో చాలా ఆనందంగా మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే పెద్దల నుంచి మీకు ఆశీస్సులు, ఏవైనా గిఫ్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించడం, ఎర్రని పుష్పాలతో పూజించడం, అలాగే రాహుకాల దుర్గా దీపాన్ని పెట్టడం, ఎవరికైనా నిమ్మకాయ పులిహోరని ప్రసాదంగా పెట్టడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందవచ్చు. శుభం.